ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, ఇచ్చుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధన స్తుతించుట మానదు. ఆరాధన స్తుతించుట మానదు. స్తుతించుట మానదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుకే. తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధన స్తుతించుట మానదు. ఆరాధన స్తుతించుట మానదు. స్తుతించుట మానదు. ఆరాధన యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటిగా 4వ వచనము మరి చూసినట్లయితే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు నా దృష్టికి ప్రియుడవు అయినందున గనుడవైతివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని దృష్టికి ఏమై ఉంటున్నాము? దేవుని దృష్టికి మనము ఏ సాక్షిగా ఉంటున్నాము? దేవుని దృష్టికి ఏ మంచి పేరు మనము తెచ్చుకుంటున్నాము? నా ప్రియమైన సంగమా, ప్రతి విషయంలో మనము దేవుని దృష్టికి అంగీకారమైన జీవితము మనము జీవిస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇజ్రాయేలు ప్రజలతోని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేలు ప్రజలు కూడా మరి ఆ దినముల్లో కొన్ని శ్రమలు వాళ్ళు పడ్డారు. అయితే ఈ దినముల్లో కూడా మరి ప్రజలు కొన్ని శ్రమలు పడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ మన జీవితంలో మనకి మనుషులు ఒక్క నిమిషము మనతోని మాట్లాడి వెళ్ళిపోతారేమో, కానీ మన బలమైన శక్తిగల ఆదరణకర్త ఎవరండి? మన దేవుడే. హల్లెలూయా. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము. అభయమే పురానందం ఆనందం ఆనందముగా. అభయమే పురానందం ఆనందం ఆనందముగా. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము. మరి ఆ గొప్ప దేవుడు ఇక్కడ ఏమి పలుకుతున్నాడండి? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు గనుడవైతివి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి
దేవుడు ఇక్కడ మొదటి మాట మనము పలికిన మాట ఏంటండి? దేవుడు ఏమంటున్నాడు? నా దృష్టికి. కాబట్టి మరి ఇంగ్లీష్ బైబిల్లో ప్రెషియస్ అని ఉంది. హల్లెలూయా. అప్రియుడవు అయినందున నీవు నాకు ఏమై ఉన్నావు? గనుడవై ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో గణపరుస్తాడు. హల్లెలూయా. మనము ఏ విధంగా అయితే దేవుని గణపరుస్తామో మన శ్రమకాల దినముల్లో, మనకున్న శోధనలో, మనకున్న బాధలో, కాబట్టి మనము కూడా దేవుని దృష్టికి ఎంత అంగీకారంగా ఉంటున్నాము, ఎంత ప్రియులుగా మనము ఉంటున్నాము. ఒక్కసారి మనం ఆలోచిద్దాము. హల్లెలూయా. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోతుంది. హల్లెలూయా. నెక్స్ట్ జూన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ క్రిస్మస్ వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త బట్టలు కొనేసుకుంటాం. హల్లెలూయా. మళ్ళీ పప్పులు చేసేసుకుంటాం. రోజులు ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి, నిమిషాలు ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి. అయితే మనము దేవుని దృష్టికి ఎంత ప్రియులుగా మనము ఉంటున్నాము, ఎంత ఇష్టమైన జీవితం, ఆయనకి ఇష్టమైన జీవితము మనము జీవిస్తున్నాము అనేది చాలా అవసరం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన జీవితము మనము జీవిస్తామో ఆయన మనని ఏమి చేస్తాడంట అండి? గణపరుస్తాడంట. హల్లెలూయా. మనని గణపరిచే వాళ్ళు ఎవ్వరు కాదు. ఈ లోకంలో మనిషి మనని గణపరుస్తున్నారంటే వెనకాల ఏదో ఒక పని ఉన్నట్టే. హల్లెలూయా. అబ్బా మీరు ఎంత బాగున్నారంటే ఏదో పని ఉంది. అబ్బా మీ వంట ఎంత బాగుందంటే ఏదో పని ఉంది. మీ అంత గొప్ప వాళ్ళు లేరంటే ఏదో పని ఉంది. కానీ ఇక్కడ దేవుడు మనని గణపరుస్తాడంట అండి. నీ శత్రులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను, నీ ప్రతి కన్నీటిని నాట్యంగా మారుస్తాను, మీ ప్రతి శోధన నుంచి నేను నిన్ను తప్పిస్తాను. నిజంగా మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు తలంచుకుంటే మనకి ఎంత ధైర్యం, ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. అయితే ఆయన ఏమంటున్నాడంటే నిన్ను 2 మాటలు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడండి? మొదటిగా నా దృష్టికి నీవు ప్రియుడవు, రెండోది నిన్ను నేను గణపరుస్తాను. హల్లెలూయా. అంటే ఈ 2 దేవుడు మనకి చేస్తున్నాడంటే దేవుడు మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మన విషయంలో ఎంతగా శ్రద్ధ చూపిస్తున్నాడు. దేవుని కనుదృష్టి అంతా మన మీదే ఉంది కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 2వ మాట మరి చూసినట్లయితే నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ప్రతిగా నేను నీకు మనుషులను అప్పగించుచున్నాను. హల్లెలూయా. అయ్యో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. దేవుడు మన పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతోని మనని నింపి మనని ఎంతగానో నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన 2వ మాట ఏమంటున్నాడండి? ప్రేమిస్తున్నాను కనుక నీకు ఎవరిని పంపిస్తున్నాను? మనుషులని నేను పంపిస్తున్నాను. నాకు సహాయం ఎక్కడా అని అనుకుంటాం. రాత్రి మనం ప్రార్థన చేసి వేకుజామునే లేచినప్పుడు కల్లా మనం ఒక అద్భుతము మనము చూస్తాం. హల్లెలూయా. మన విశ్వాసము దేవుడు చూస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. మనం చేసిన ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. మనకున్న కష్టాలు, నష్టాలు, శోధనలు బట్టి మనం ఎంత ఓర్పుతోని సహనముతోని ఉంటున్నామా అని దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి ఏమిస్తాడంట? మనుషులను ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనుషులను ఇచ్చినప్పుడు కూడా మంచి మనుషులా, చెడ్డ మనుషులా, మంచి ఆలోచనలతోని వచ్చారా, మరి దురాలోచనలతోని వచ్చారా, అది కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, దేవుడు మనని ఏం చేస్తానంటున్నాడు? లేవనెత్తుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. కానీ మన జీవితంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏంటి ఇంకా నా బ్రతుకు. అప్పుడు ప్రభువు దేవుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాడంటే ఇక్కడ చూడండి. యెషయా 43వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దామండి. కింద భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. పడమటి నుండి నిన్ను సమకూర్చి
సమకూర్చి రప్పించెదను. హల్లెలూయా. ఎంత శక్తి గల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక వాళ్ళకి ఒక శ్రమ ఉంటుంది. ఆ శ్రమని బట్టి ఒక భయం ఉంటుంది. ఆ భయము బట్టి కొంచెం అవిశ్వాసం ఉంటుంది కదండి. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు భయపడకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, మరి మంచి వాగ్దానము నాకు ఇచ్చావు కదా, 4 నెలలు అయిపోయింది, 5వ నెల అయిపోతుంది, నా వాగ్దానం నెరవేరట్లేదు ఏంటి? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు మాత్రము భయపడకు. ఎన్ని దిక్కులు ఉంటాయండి మనకి? 4. ఏమేమి అది చెప్పండి? తూర్పు, పడమర, ఉత్తరము. ప్రతి చోటు నుంచి కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? కాపాడుతానంటున్నాడు, తప్పిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, మేలుతోని నింపుతానంటున్నాడు. మరి దావీదు జీవితంలో చూస్తే మరి 4 చుట్టూ కాదు, మళ్ళీ మధ్యలో కూడా స్థలం లేకుండా ఆయన చుట్టూ కూడా ఏమి పెట్టాడు? కంచె వేశాడు. ఏ శోధన రాకుండా, ఆయన ప్రాణము పోకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏదైతే మనకి అవసరమో దేవుని పాదాల దగ్గర ఉండి మనము ప్రార్థన చేసే మరి ఒక బలమైన క్రైస్తవ మరి ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడు దేవుని అద్భుతాలు మనము చూస్తాం, దేవుని ఆశ్చర్య కార్యాలు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 139వ అధ్యాయము, కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనమమ్మ. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత దయగల దేవుడు అంటే కొన్నిసార్లు మనము ఇంకా మన జీవితాలు అయిపోయినాయి అనుకుంటాం, కానీ ఆయన చూపించిన ప్రేమ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనకి ఏమి కలుగుతాయంటే అండి? భయము కలుగుతాయంట, కొన్నిసార్లు ఆశ్చర్యము కలుగుతుందంట. హల్లెలూయా. భయం ఏంటండి? దేవుడు చేస్తే భయం ఏంటండి అనుకోవచ్చు మనము. హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనకి భయము ఉండదు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతోని మనము ఎప్పుడైతే నింపబడి ఉంటామో దేవుడు చేసిన కార్యాలు మనము ఏ విధంగా కూడా భయపడమంట. ఇది అద్భుతము. మనం ఒక సాక్ష్యము చెప్పామంటే ఎలాగ మనము సాక్ష్యము చెప్పాలి? భయంతో చెప్తాం, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కదా అని మనం భయముతోని చెప్తా ఉంటాం. ఏమి భయము లోపల చెప్పండి? మళ్ళీ సాతాన్ గాడి ఎక్కడన్నా ఆశీర్వాదాలు లాగుతానా? నా అదృష్టం అండి, మా అదృష్టం అండి. మీ అదృష్టంలానే కాల్వలో కలిసిపోతుంది. మన అదృష్టం కాదండి. దేవుడు మన జీవితంలో ఒక ప్రాణము నిలబెట్టిన, దేవుడు మన జీవితంలో ఒక స్వస్థత ఇచ్చిన, దేవుడు మన జీవితంలో ఒక ఉద్యోగము ఇచ్చిన మనము భయపడకుండా, భయము కలుగుతుందంట దేవుడు చేసినప్పుడు. ఎందుకు కలుగుతుందంటే మనలో ఇంకా కొంచెం అవిశ్వాసం ఉందేమో. హల్లెలూయా. ఆ భయము లేకుండా ఉండాలంటే మనము మన నోటిలో మాట ఏం రావాలి? ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలము దేవుని కృప. హల్లెలూయా. నేను జీవిస్తున్నానంటే అది కేవలము దేవుని కృప. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన మేలు బట్టి మనము కొన్నిసార్లు ఏమవుతామంట? 2 ఉన్నాయి ఇక్కడ, భయము, ఆశ్చర్యం. హల్లెలూయా. కొన్నిసార్లు ఆశ్చర్యపోతామంట, నేనేనా, నాకేనా ఈ అద్భుతము అని. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఏమి దేవుడు? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరూ హల్లెలూయా, హల్లెలూయా.
కొన్నిసార్లు మనం భయపడతామంట, కొన్నిసార్లు మనము ఆశ్చర్యపడతామంట. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మరి దేవుడు ఆయన ప్రేమతోని ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎంతో మందికి గణపరిచాడు, చూపించాడు. హల్లెలూయా. ఒక సాక్షిగా మరి ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూద్దామండి. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము అనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మరి దానియేలుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమని బట్టి మరి 10లో చూస్తే ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే అండి, దానియేలుని చేతితో నన్ను ముట్టి, ఆయన చేతితో అతన్ని ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, మోకాలను మరి దానియేలు మోకాలను ఏం చేశాడంటే అండి, నిలవబెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దేవుడు తగ్గింపు మనం చూస్తున్నాము, ఆయన ప్రేమని కూడా మనము చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మరి దేవుడు మనని కూడా ప్రేమిస్తాడు, దేవుడు మనని కూడా మరి నడిపిస్తాడు, దేవుడు మనతో ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మన శ్రమలో, మన బాధలో, మన వేదనలో ఆయన మనకి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆయనని పట్టుకొని ఆయన మోకాల్ని ఆయన ఏం చేశాడంటే అండి, నిలవబెట్టాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ దానియేలు ఒక చిన్న శ్రమతోని ఉన్నాడు. మరి మనం ఏ శ్రమతోని ఉన్నాం? ఎందుకంటే మరి 11లో ఏమని ఉందండి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నేను నీ యొద్దకు పంపబడితిని. హల్లెలూయా. నేను బహుప్రియుడవు, నువ్వు బహుప్రియుడవు గనుక నేను పంపబడితిని. దానియేలుని ఎంతగా మరి ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనని కూడా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మన దగ్గరికి కూడా రావడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనము ఎలాగ ఉండాలి? ఆయనకి ప్రియులుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన జీవితము మనము జీవించాలి, ఆయన మాటకి మనము లోబడాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ దానియేలులో దేవుడికి ఏదో ఒకటి నచ్చింది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మరి ఈ సమయంలో మనం మాట్లాడుకుందాం, నీలో నాలో దేవుడికి ఏమి నచ్చుతుంది, ఇంకా ఏమి నచ్చట్లేదు, ఆ నచ్చంది మనము మనము మార్చుకోవాలి, మన జీవితాలు ఎలాగ మార్చుకోవాలి, మన ఆత్మల్ని ఎలాగ మార్చుకోవాలి, మన తలంపులని ఎలాగ మార్చుకోవాలి, మన పద్ధతులని ఎలాగ మార్చుకోవాలి. హల్లెలూయా. స్వయంగా దేవుడు వచ్చాడు. మరి అక్కడ మరి 12లో మరి చూసినట్లయితే, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఆమేన్. హల్లెలూయా. దానియేలు నీవు భయపడకు. హల్లెలూయా. మరి తర్వాత ఒక మాట అంటున్నాడు చూడండి ఇక్కడ, ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నేను మాటలు బట్టి నేను వచ్చి తిని. మొదటి రోజు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఒక భక్తుడితోని మన జీవితాలు మనం పోల్చుకోవాలి. హల్లెలూయా. మొదటి రోజు మన జీవితంలో కూడా మనము ఏ విధమైన సమర్పించుకున్నాము, ఏ విధమైన ప్రార్థన జీవితము చేస్తున్నాము, ఏ విధమైన జీవితము మనము ప్రారంభించాము, ఆ మొదటి దినము దేవుడు చూసి మరి దానియేలు దగ్గరికి ఆయన ఏం చేశాడంట, వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఆఖరి ఊపిరి వరకు ఆయన మనతోని ఉండాలంటే మొదటి రోజు మన సమర్పణ ఏమై ఉన్నది, మొదటి రోజు మన ప్రార్థన జీవితం ఏమై ఉన్నది, మొదటి రోజు మనం ఏ విధమైన సాక్షులుగా మనము జీవిస్తున్నాము. హల్లెలూయా. మరి ఒక మాట బైబిల్లో, మొదటివారు కడపటివారు అవుతారు. హల్లెలూయా. అది కూడా ఒక వాగ్దానం, ఒక జాగ్రత్త సుమా. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. అయితే ఇక్కడ మరి ఆ వాగ్దానం చూస్తే కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే
మొదటివారు కడపటివారు అవుతారు. ఎందుకు మొదటివారు? ఈ వాక్యము చాలామంది తప్పుగా వాళ్ళు ఆలోచిస్తారు. హల్లెలూయా. మొదటివారు కడపటివారు అవుతారు కదా, మొదటి నుంచి నేను చర్చికి రాకూడదులే, పాటల నుంచి నేను చర్చికి రాకూడదులే, మొదటి ప్రార్థన నుంచి నేను చర్చికి రాకూడదులే, ఎందుకంటే కడపటిదాన్ని అయిపోతాను కదా, కడపటి వాడిని అయిపోతాను కదా. కడపటివారు మొదటి. మనము తెలిసి తప్పు చేస్తే అది చాలా తప్పండి. తెలియక మనము తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ మీరు తెలిసి కూడా మీరు తప్పు చేస్తే మాత్రము మనము ఎవరికి లెక్కప్ప చెప్పుకోవాలి? దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. హల్లెలూయా. మనం దేవునికి లెక్క ఏంటి? ఒక చిన్న బాబుని ఒక 100 రూపాయలు తండ్రి ఇచ్చి పంపించి ఒక షాంపూ తేరా, ఒక ఇది తేరా, ఒక అది తేరా అని పంపించాడంట. హల్లెలూయా. పంపించాక మరి ఆ అబ్బాయిని అడిగాడంట, ఎంత అయిందిరా అంటే, ఇంత అయింది నాన్న, ఇంకా 10 రూపాయలు మిగిలిందని 10 రూపాయలు ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. అయితే వెరీ గుడ్ బాయ్ అని మరి అప్పుడు ఏం చేశాడంటే, ఆ 10 రూపాయలు తీసుకొని వాళ్ళ నాన్నగారు వెళ్ళి చాక్లెట్ కొనుక్కోరా అన్నాడంట. హల్లెలూయా. చక్కగా మరి మొదటివారు కడపటివారు అన్నాను కదా, దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. అయితే అక్కడ మాట వినడము, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అబ్బాయి మొదటిగా మరి వాళ్ళ నాన్న మాట విన్నాడు. హల్లెలూయా. మాట విన్నాడు కాబట్టి మరలా గుడ్ బాయ్గా ఉండి ఆ 10 రూపాయలు కూడా మరలా కొనుక్కోవడానికి ఇవ్వడానికి మొదటివాడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అబ్బాయి తప్పు చేసినట్లయితే, అబద్ధం ఆడినట్లయితే ఏమైపోయేవాడు? కడపటివాడు అయిపోయేవాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితాల్లో కూడా మనము చాలా 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 జాగ్రత్తగా మన జీవితాలు మనము ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దానియేలు దగ్గరికి దేవుడు వచ్చి ఆయనని ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆయన దగ్గరికి రావడము జరిగింది. కాబట్టి నా దగ్గరికి దేవుడు రావాలి, దేవుని ఆశీర్వాదాలు నాకు దగ్గరగా ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు కదండి? మనము మంచి మాటలు వినడానికి ఇష్టపడతాము, మనం చెడ్డ మాటలు వినడానికి ఇష్టపడము. మనము మంచి మాటలు వినినప్పుడు చేతులు ఎత్తుతాము, చెడ్డ మాటలు విన్నప్పుడు చేతులు ఎత్తము. హల్లెలూయా. అలానే నా ప్రియమైన సంగమా, మరి మంచిగా ఒక సాక్షిగా మరి దావీదు జీవించాడు. దేవుడు మరి దావీదులో ఒకటి ఏదో నచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే మరి దావీదు దగ్గరికి ఎవరు రావడం జరిగిందండి? దేవుడు. దానియేలు. హల్లెలూయా. కాబట్టి మన దగ్గరికి కూడా ఆయన రావడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనము కూడా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండి ఆయనకి ఇష్టమైన జీవితము మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. యోహాన్ దగ్గర కూడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలి? లోకములో నా సంతోషము వారి యందు పరిపూర్ణము అయినందు లోకమందు ఈ మాట చెప్పాలి. ప్రభువు నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుడు ఆయన చేసిన మేలు మనము ఏం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. మనము సాక్ష్యము ఎప్పుడైతే ఇస్తామో సాతాను ఏమైపోతుందంట? సిగ్గుపడుతుంది, పారిపోతుంది, అది మన దగ్గరికి కూడా రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు మనము భయపడకుండా మనము ధైర్యంగా చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే ఇక్కడ కూడా మరి దేవుడు మరి వచ్చినప్పుడు, దేవుడు మనని దర్శించినప్పుడు, దేవుడు మన జీవితంలో ఒక మేలు చేసినప్పుడు మనము కూడా ఏమి చేయాలంటే సిగ్గుపడకుండా దేవుని సాక్షులుగా మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము మరి చూసినట్లయితే,
కాబట్టి ఆ, అబ్రహాము దేవుని నమ్మెను, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ముందుగా ఏం చేశాడంటండి? దేవుణ్ణి నమ్మాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతనికి దేనిగా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. కాబట్టి నేను నీతిమంతురాల్ని, నేను భక్తురాలి, నేను భక్తుడిని, నేను ప్రార్థన పరుల్ని, నేను మా కుటుంబం అంతా ప్రార్థనలోనే ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ముందు అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. కుటుంబంలో 5 ఉండి 3 మా దేవునిలో ఉండి 2 ఉండకుండా ఉండి మనము మా కుటుంబం అంతా దేవునిలో ఉంటుందంటే అది సాధ్యమా? ఆశీర్వాదంకి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు? ముందుగా దేవుణ్ణి నమ్మాడు. ప్రతి విషయంలో నమ్మాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుణ్ణి మాత్రము ఆయన ఖచ్చితంగా నమ్మాడు. కాబట్టి ఆయన దేవునికి ఏమయ్యాడండి? గొప్ప నీతిగా, దేవుని దృష్టిలో గొప్ప నీతిగా ఎంచబడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము నీతిమంతులై ఉన్నామా? నీతిమంతులు అయ్యి మనం ఒక సాక్షులుగా మనము జీవిస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుని కనుదృష్టి మన మీదే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, పిల్లి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు. మనము కళ్ళు తెరిచినా మనని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటామేమో, కానీ మనని చూసేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అదే మన బలమైన శక్తి గల దేవుడు. దానియేలు జీవితంలో చూశాడు కాబట్టి దానియేలు దగ్గరకు వచ్చాడు, యోహాను దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాంని కూడా ఆయన చూశాడు కాబట్టి ఆయన అబ్రహాంని నీతిమంతులుగా ఆయన ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఉన్నంత కాలమే కాదు, మనము ఈ లోకంలో ఎప్పుడు ఈ మాట ఎందుకు చెప్తానో కానీ చెప్తాను, మనం ఉన్నంత కాలము మన గురించి చెప్పుకోవడము కాదు, మనము ఇక్కడ లేనప్పుడు కూడా మన గురించి వాళ్ళు చెప్పుకోవాలి. హల్లెలూయా. అంటే మన ప్రసన్నత, మన ఆత్మ మనము అలాగా ఉండాలి. నా ప్రియమైన సంగమా, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి రా ఈ ఉదయకాల సమయంలో చివరిగా ఈ మాట చెప్పమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటే అండి, శ్రద్ధగా దేవుని మాట వినాలి. హల్లెలూయా. చర్చికి వస్తున్నాం కదా, వెళ్ళిపోతున్నాము. ఒకరోజు మరి ఒక ఆలయంలో చాలా లేటుగా వచ్చారు. చర్చ్ అంతా అయిపోయింది, కానీ చర్చికి వచ్చి చివరి బెంచ్లో కూర్చొని ఒక 5 నిమిషాలు, అది కూడా 10 నిమిషాలు కూడా కాదు, 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నోరు ఏమి మాట్లాడుతున్నారో, ఏమి ప్రార్థన చేస్తున్నారో తెలీదు, కానీ తెగ ప్రార్థన చేసేసి ఇలా అనుకొని మళ్ళీ ఏ ముద్దు పెట్టుకున్నారు, ముద్దు పెట్టేసుకొని మళ్ళీ ఇలా అనుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే బయటికి వెళ్ళాక మరి ఒక ఆమె అడిగిందంట, అమ్మా మీరు చర్చికి వెళ్ళారా? వెళ్ళామండి, వెళ్ళి వస్తున్నాము, దేవుని దీవెనలు పొందుకున్నాము. దేవునికి స్తోత్రం. అక్కడ పాటలు వద్దు, అక్కడ ఆరాధన వద్దు, అక్కడ దేవుడు చేసిన మేలు వినడము వద్దు, చెప్పడము వద్దు, వాక్యము వినడము వద్దు, కానీ 5 నిమిషాల ప్రార్థన, ఇక్కడ ఒక ముద్దు. హల్లెలూయా. ఏమి ముద్దో నాకు తెలియదు కానీ అది ఒక ముద్దు. హల్లెలూయా. చేసుకొని ఈరోజు నేను ప్రార్థన చేసేసుకున్నాను, ఈ వారం అంతా దేవుడు నన్ను కాపాడుతాడు. అలాంటి విశ్వాసము కాదండి మనకి. దేవునికి స్తోత్రం. అలాంటిది కాకుండా మనలో ఏముండాలంటే ఇక్కడ చూడండి 5లో, అగా మీరు నా మాట శ్రద్ధగా విని. దేవుని మాట మనము ఎలాగ వినాలంట? శ్రద్ధగా వినాలి. ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఎగ్జామ్స్ రాయాలన్నా, ఆ ఎగ్జామ్ కాలేజ్ లెక్చరర్ మరి చెప్పినప్పుడు ఎలా వింటామో శ్రద్ధగా వింటాము.
ఆ మార్క్స్ వస్తాయి, పోనీ పాస్ అవుతాము, పోనీ ఏ డాక్టర్ అవుతాము, ఏ లాయర్ అవుతాము, అయిపోతుంది, చనిపోతుంది. తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కానీ దేవుని వాక్యము మనము శ్రద్ధగా వింటున్నామా? దేవుని విషయంలో మనము శ్రద్ధ చూపిస్తున్నామా? దేవుని విషయంలో మనము శ్రద్ధగా నడుస్తున్నామా? ఈ శ్రద్ధ, అసలైన శ్రద్ధ మనము పక్కన పెట్టి మనము లోకమంతా శ్రద్ధగా వింటున్నాం. హల్లెలూయా. అమ్మో మీరు చెప్పారు కదండి, తప్పకుండా అండి, నేను మా నాన్నగారికి చెప్తా, రోడ్ మీద ఎవరైనా ఏదైనా చెప్పమంటే శ్రద్ధగా వింటాము. కానీ దేవుని వాక్యము, పరిశుద్ధ మాటలు శ్రద్ధగా వినడానికి అపవాది ఎంతగానో శోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ శోధనని మనం ఏం చేయాలి? తప్పించుకోవడానికి దేవుని మాటలు బట్టి మనము జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమున. ప్రియమైన సంగమా, దాంట్లో రెండో మాట ఏముందండి? నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. నా నిబంధన ఎప్పుడైతే అనుసరించి మీరు నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో, మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఆమేన్. నాకు స్వకీయ సంపాదన అవుదురు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించి, ఇవి చేస్తే నేను అవి చేస్తాను, ఇలా ఉండాలి అని దేవుడు మనకు ముందుగానే మనని సిద్ధపరుస్తున్నాడు. ఆదివారాలు సిద్ధపరుస్తున్నాడు, శుక్రవారం సిద్ధపరుస్తున్నాడు, మరి ప్రతిరోజు మరి మన వ్యక్తిగత ప్రార్థనలో మనని సిద్ధపరుస్తున్నాడు. అలానే ఫ్యామిలీ ప్రేయర్లో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దర్శనాలు ఇచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నాడు, ప్రవచనాలు ఇచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నాడు, వాగ్దానాలు ఇచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు నా ప్రియమైన సంగమా. కానీ మనము సిద్ధపడడానికి ముందుకు నడవలేకపోతున్నాము, ప్రార్థన చేయడానికి ముందు నడవలేకపోతున్నాము, దేవుని వాక్యము వినడానికి ముందు నడవలేకపోతున్నాము, జాగ్రత్తగా జీవించడానికి మనము శ్రద్ధ చూపించలేకపోతున్నాము. కాబట్టి మనము ఒకానొక రోజు దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. కాబట్టి సిద్ధపడండి. ఈరోజు వచ్చాము కదా, ఇంకా వచ్చే వారం వద్దు, వచ్చే వారం వచ్చాము కదా, వచ్చే వారం వద్దు కాదు. నేనైనా మీరైనా ఇక్కడ ఎవరైనప్పటికీ దేవుని మాటకి లోబడాల్సిందే. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ పాడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకొని ప్రార్థన చేయించున్నాను ప్రభువా. ఇంతవరకు బిడ్డలు విన్న వాక్యము వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా, దాని ప్రకారము బిడ్డలు నడవడానికి నీవు కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి. ప్రత్యేకంగా దేవా ఆత్మీయ జీవితంలో దేవా వాళ్ళు శ్రద్ధ చూపించడానికి ప్రభువా, వాక్యానుసారంగా బిడ్డలు నడవడానికి, ఎదగడానికి నీవు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు,
లేని వానివైతే ఫలితం లేదు. ప్రేమ అనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను. గొప్ప